ఇంకా ఈ చెట్టు అయితే మీకు ఎవరికైనా తెలుసా అండి? దీన్నైతే కార్తీక తులసి చెట్టు అని అంటారండి. ఇంకా ఈ చెట్టు ఆకులని తాల్చి వత్తిలాగా వెలిగించవచ్చు అని చెప్తారండి. ఇంకా నేనైతే నాకు తెలియక ఆ ఆకు దీపం కింద పెట్టి ముట్టించేదాన్ని అంతకుముందైతే. అలా కాదు, ఆ ఆకే వెలుగుద్ది అని చెప్పారండి. ఇంకా నేనైతే ఆకులు తీసుకువచ్చి శుభ్రంగా కడిగి తుడిచి అయితే వెలిగించాను. కాకపోతే కొద్దిసేపటికి ఆరిపోయాయండి. ఇంకా తప్పదని ఇంకా దాంట్లో వత్తులు వేసి అయితే ఆకుతో సహా తాల్చి అయితే వెలిగించానండి. ఇంకా నూనె మొత్తం అయిపోయేంత వరకు చక్కగా వెలిగాయండి. ఇంకా కార్తీక తులసి అంటారటండి. ఇంకా ఈ చెట్టు, ఈ ఆకు గురించి, దీపారాధన గురించి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా కార్తీక తులసి ఆకుతో దీపారాధన చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్తారండి. ఇంకా మా బొంబాయి ఆడపడుచు, ఇంకా మా మేనకోళ్ళు ఇద్దరు అయితే వచ్చారండి మా ఇంటికి. ఇంకా చాలాసేపటి వరకు చక్కగా కబుర్లు చెప్పుకున్నామండి. ఇంకా అమ్మాయి అయితే డేలో 1 టైం మీల్స్ అట డైట్ చేస్తున్నా అని చెప్తుందండి. ఇంకా చాలా బాగుంటుంది. 1 టైం 1 అవర్ మీల్స్ ఎంతైనా తీసుకోవచ్చు. ఇంకా డేలో ఒకటేసారి తీసుకోవాలి, మళ్ళీ తీసుకోవద్దని అయితే చెప్తుందండి. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి.